పేరు చిరతగొండ రామాంజనేయులు 4వ వార్డు డివిజన్లో మేము నివసిస్తున్నాము. అలాగనే నందివెలుగు రోడ్డు, పాత గుంటూరు, కుమ్మర్ బజారు, జెండా సిటీ సెంటర్ మాది. మాకు అనేక సమస్యలు ఉన్నాయి. మాకు డ్రైనేజీ సమస్య ఒకటి, రోడ్ల సమస్య ఒకటి, అలాగనే మెయిన్ రోడ్డు N5 రోడ్డు, NH5 రోడ్డు మాకు 4 సంవత్సరాలు అయింది. ఇంతవరకు అతాకతే లేదు. వర్షం చిన్న నీటి బొక్కు వచ్చినా కూడా రోడ్లో ఇళ్లలోకి వస్తాయి నీళ్లు. అలాగనే డ్రైనేజ్ సిస్టమ్ బాగా రోడ్లు వేసి ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. మొన్న ఈ మధ్యన మొదలుపెట్టారు, అయితే కంకర వేశారు, మళ్ళీ ఆపేశారు. కావున ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సింది, రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ, పాలకులు కానీ. మా మనవి, మా రోడ్డు, మా నందివెలుగు రోడ్డు కానీ, మా వార్డు కానీ, 4వ డివిజన్ కానీ, 8వ డివిజన్ కానీ మాకు అనేక సమస్యలు ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం ఉంది, మురికి నీరు వస్తుంది. మాకు పిల్లలు మొన్న ఈ మధ్యన హాస్పిటల్లో చాలామంది అభాస్పాలయ్యే ఉన్నారు. దాదాపు 3-4 చనిపోయారు శాతకాల వాసులు. అలాగనే ఆ నీరు రాకుండా మాకు ఈ వేసవికాలంలో నీటి అద్దడి లేకుండా మంచినీరు ఇచ్చి పాలకులు, కమిషనర్ గారికి, మేయర్ గారికి, మన గుంటూరు మున్సిపాలిటీ అధికారులకి, అలాగనే ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులందరికీ తెలియజేస్తున్నాం. ముందు నందివెలుగు రోడ్డు పురాణం అంటే పాతది, పాత గుంటూరు అంటే ఇప్పుడు కాదు, దాదాపు 100 సంవత్సరాల నాటిది. ఈ రోజే మాకు ఏమీ లేకుండా ఉంది. అనేక ప్రాంతాలు కొత్తగా వచ్చినవన్నీ డెవలప్ అవుతున్నాయి, కానీ పాత గుంటూరు మరికి ఏమి డెవలప్ అవ్వట్లే ఇంతవరకు. అది నా మనవి అండి. గవర్నమెంట్ మారితే బాగుంటుంది. ప్రస్తుతానికైతే గవర్నమెంట్ అటు బాగలేదు, బాగుంది అనలేము, మధ్యలో ఉంది. ఓటు ఎవరు మంచిగా చేస్తే మాకు ముందు ఎవరు చేస్తారో వాళ్ళకి వేద్దాం. పేరున్న ఎన్ఆర్ఐ గత పాలకుడు ఎవరు మా ఎంపీ గారు గల్లా జయదేవ్ గారు ఉన్నారు. దాదాపు 2 సార్లు 2 పర్యాలు ఎంపీగా చేశారు. మా వార్డు కాదు, మా ఏరియాకి వచ్చినోడు దాని దాకా లేవు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలీదు. అలాంటి వాళ్ళు మాకు వద్దు. మాకు సేవ చేసేవాళ్ళు కావాలా. సేవ చేసేవాళ్ళు ఎవరైనా కానీ, ఏ పార్టీ అని మాకు అనవసరం. సేవ చేసేవాళ్ళు ఈ వార్డులో కానీ, ఈ నందివెలుగు రోడ్లో కానీ ఏ అభివృద్ధి చేయకుండా ఉంటే మడికి ఈ 2 వార్డులు కలిపి మొత్తం కలిపి నోటా చేస్తాం. నోటాగా ఓటేస్తాం అందరం కలిసి. దాదాపు ఈ ఒక వార్డు వచ్చేది 25,000 మంది ఉన్నారు, పక్క వార్డు వచ్చేది 25,000 మంది ఉన్నారు. 50,000 మంది నోటా ఓటేస్తాం. మీరు చేయబోతే పని